రక్షణ రక్షణ యేసయ్యా నీవే రక్షణ 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 యేసయ్యా నీవే రక్షణ. రక్షణాస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ముందుగా ఓ స్తుతి కీర్తన పాడుకుందాం. ఉన్నాడు దేవుడు నాకు తోడుగా, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడుగా, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడుగా, విడనాడెన్నడు ఎడబాయడు. గాఢాంధకారములో సంచరించిన, కన్నీటి లోయలలో మునిగి తేలిన, గాఢాంధకారములో సంచరించిన, కన్నీటి లోయలలో మునిగి తేలిన, కరుణలేని లోకం కాదన్నను, కరుణలేని లోకం కాదన్నను, కన్నీరు తుడుచును నన్ను కొన్నవాడు. ఉన్నాడు దేవుడు నాకు తోడుగా, విడనాడెన్నడు ఎడబాయడు. యెహోవా సన్నిధిలో నివసింతును, చిరకాలమాయనతో సంతసింతును. యెహోవా సన్నిధిలో నివసింతును, చిరకాలమాయనతో సంతసింతును. కృపా మధుర క్షేమములే నా వెంట ఉండును, కృపా మధుర క్షేమములే నా వెంట ఉండును. బ్రతుకు కాలమంతయు హర్షింతును. ఉన్నాడు దేవుడు నాకు తోడుగా, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడుగా, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలో నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడుగా, విడనాడెన్నడు ఎడబాయడు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఇప్పుడు బ్రదర్ జయసత్న గారి వాక్యోపదేశాన్ని మీరు వింటారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రేమకు నీకు వందనాలు.
ఇదిగో నాయన ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ మాకు ఇచ్చిన గొప్ప తరుణం నిమిత్తం నీకు వందనాలు. మమ్మల్ని ఎంతవరకు సజీవ లెక్కలో ఉంచావు. నువ్వు కాపాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. నీవు మాకు కావాల్సిన సమస్తం అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన నీ వాక్యం చెప్పడానికి నాలో ఏ యోగ్యత లేదు ప్రభువా. నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపండి నాయన. నీవే సహాయం చేయము నాయన. ఈ యొక్క వాక్యం తండ్రి మనుషుల యొక్క హృదయాల్లో నుంచి నాయన సర్పం ఎత్తిపోకుండా నాయన నీవు కాపాడండి నాయన. ఈ యొక్క వాక్యం వారి హృదయాల్లో తండ్రి ఫలించినట్లు చేయి తండ్రి. నీ వైపు తిరిగినట్లు చేయి తండ్రి. ఇదిగో నాయన మేము అంత్యకాలంలో ఉన్నాం నాయన. మేము ఎంత మాత్రం లోకమును వెంబడించకూడదు ప్రభువా. నీ ఆజ్ఞల ప్రకారం మేము జీవించాలి. నీ సన్నిధి మాతో ఉంచండి ప్రభువా. నీ కాపుదల మాకు అందరికీ అనుగ్రహించము. నీ సన్నిధి ప్రభువా ఈ యొక్క సాయంకాల సమయం నీ సన్నిధి మాతో ఉంచండి. నీవే సమస్త మహిమ ఘనత ప్రభాను పొందుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, ఏది కన్నులారా చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాం. దేవుడు మనల్ని ఇంతవరకు కాపాడారు. ఈ యొక్క లోకం అయితే ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉంది. అయినప్పటికీ కూడా దేవుడు తన కృపగల దేవుడు కాబట్టి మనల్ని కాపాడి మనల్ని సజీవ లెక్కలో ఉంచి ఆయన వాక్యం వినడానికి మనల్ని ఇంకనూ సజీవ లెక్కలో ఉంచారు. ఈ యొక్క ఇప్పుడు చూసినట్లయితే లోకం ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉంది. కాబట్టి మనం ఏంటంటే వాక్య ప్రకారం జీవించాలి. మనల్ని సర్పం మోసం చేయకుండా చూసుకోవాలి. తర్వాత దేవుని యొక్క వాక్య ప్రకారం మనం ఆయనకి ఇష్టం వచ్చినట్లు ఆయన ఇష్ట ప్రకారం మనం ఈ భూమి మీద జీవించాలి. ఎందుకంటే పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. క్రైస్తవుల మీద అనేక శ్రమలు, అనేకమైనటువంటి వ్యతిరేకత, అనేకమైనటువంటి ఇబ్బందులు, ఇక్కట్లు కల్పించేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. కాబట్టి మనం దేవుని హత్తుకోవాలి. మన పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే దేవుని కొరకు మనం హతసాక్షులు అవ్వడానికైనా సరే మనం రెడీగా ఉండాలి. అలాంటి పరిస్థితి ఉంది. కాబట్టి అవన్నీ కూడా మనం దృష్టిలో ఉంచుకుని మనం పరలోకం చేరాలంటే, పరలోకం మనం పొందాలంటే దేవునికి నమ్మకంగా ఉండాలి. ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం కొట్టుకుపోకుండా మనం ఎంతో బలంగా దేవుని కోసం జీవించాలి. దేవుని కోసం మనం జీవిస్తే దేవుడే మనకి అన్నీ సహాయం చేస్తారు. శోధన మనం జయించలేనంత శోధన ఏది కూడా ప్రభు మనకి పంపరు. ప్రతిదీ కూడా మనం జయించగలిగినటువంటి శోధనే మనకు వస్తుంది. అంతేగాని శోధనకి మనం లోబడిపోయాము అని మనం చెప్పకూడదు. తర్వాత ఏంటంటే ప్రభు ఆయన చిత్త ప్రకారం మనం ఈ యొక్క 2020లో భూమి మీద మనం ఉండాలి. ఈ తరంలో మనం ఉండాలని ప్రభు మనల్ని పంపించారు ఆయన కోసం. కాబట్టి పూర్వం మనం బ్రతుకుంటే బాగుండు, పూర్వం ఒక 100-200 సంవత్సరాల క్రితం మనం ఉంటే బాగుండు అని మనం అనుకోవడానికి వీల్లేదు. పూర్వం రోజులు ఎప్పుడూ కూడా మంచిగానే ఉంటాయి. కానీ ఏంటంటే ప్రభు ఈ సమయం కోసం, ఈ పరిస్థితి కోసం మనల్ని పంపించారు. కాబట్టి మనం ఏంటంటే దేవుని కొరకు నిలబడాలి. ధైర్యంగా దేవుని కోసం, ఆయన నామం కోసం, ఆయన కోసం మనం జీవించాలి. కాబట్టి మనం ఏంటి దేవుణ్ణి హత్తుకుని ఆయన వాక్య ప్రకారం జీవిస్తే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించి నీకు కావలసినటువంటి ధైర్యం దేవుడే నీకు అనుగ్రహిస్తారు. నువ్వు ఏం మాట్లాడాలి క్లిష్ట పరిస్థితుల్లో, నీ మీదకి ఎవరన్నా దాడికి వచ్చినప్పుడు, లేకపోతే నువ్వు క్రీస్తుని వదిలేసేయి, ఆ నామాన్ని నువ్వు వదిలేసేయి అని ఎవరన్నా నువ్వు చెప్పినప్పటికీ కూడా ఏం మాట్లాడాలి, దాని నుంచి ఎలా తప్పించుకోవాలనేది ప్రభువే పరిశుద్ధాత్మ దేవుడే నీకు సహాయం చేస్తారు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ధైర్యం విడకూడదు. ఎందుకంటే మనకు సహాయం చేసేవాడు దేవుడే. మనకి కావలసినటువంటి వాగ్దానాలన్నీ దేవుడు మనకి ముందే రాసి పెట్టారు. బైబిల్లో చూసినట్లయితే మనకంటే ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, మరణాన్ని గుండా కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకు? దేవుని కోసం. సో మనం కూడా అటువంటి మనసుని ధరించుకుని ఆయన వెంబడించాలి. ఇప్పుడు వాక్యం చూద్దాము. దేవుని వాక్యం యెషయా గ్రంథం 1వ అధ్యాయం. యుజ్జియా, యోతాము, ఆహజు, హిజ్కియాను యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెషయాకు కలిగిన దర్శనం. ఆమోజు కుమారుడైన యెషయా తండ్రి పేరు ఏంటంటే ఆమోజు. ఈ యొక్క యెషయా గొప్ప ప్రవక్త. అప్పుడు ఉన్నటువంటి రాజులు ఎవరు? ఉజ్జియా, యోతాము, ఆహజు, హిజ్కియా. వీళ్ళు ఏంటంటే తండ్రి కుమారుడు అలాగా వీళ్ళందరూ కూడా వరుసగా ఒక సంతానమే.
ఇజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియాను యూదారాజుల దినములలో వీళ్ళంతా యోధారాజులు, వీళ్ళంతా యోధా గోత్రం. యోధా గోత్రం ఈ దేశం ఏంటంటే దక్షిణ దేశం అంటారు, అదేమో ఉత్తర దేశం. ఇశ్రాయేలీలు 10 గోత్రాలు కలిగినటువంటి దేశం ఉత్తర దేశం. ఈ 2 గోత్రాలు యోధా గోత్రం, బెన్యామీను గోత్రం. ఈ 2 గోత్రాల్లో ఉన్నటువంటి దేశం యోధా దేశం. రెహబాము కాలంలో అంటే ఇశ్రాయేలుని అంటే కంబైన్డ్ ఇజ్రాయెల్ స్టేట్ని రాజ్యాన్ని ఏంటంటే ముందు సౌలు, తర్వాత దావీదు, తర్వాత సలోమాను వీళ్ళు పరిపాలించారు. ఒక్కొక్కరు 40 సంవత్సరాలు పరిపాలించారు. తర్వాత రెహబాబు కాలంలో ఏంటంటే ఈ యొక్క ఇజ్రాయెల్ దేశం విడిపోద్ది. 10 గోత్రాలేమో ఉత్తర దేశం, 2 గోత్రాలు యూదా గోత్రం, బెన్యామీను గోత్రం, అదేమో దక్షిణ దేశం అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇది వాటి గురించి యోధాను గురించి, యెరూషలేమును గురించి యెషయాకు వచ్చినటువంటి ఈ యొక్క ప్రవచనం అనమాట. యెహోవా మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా దేవుడే మాట్లాడుతున్నాడు యెషయా ప్రవక్త ద్వారా. ఏమని మాట్లాడుతున్నాడో చూద్దాం. దేవుడే మాట్లాడుతున్నాడు, ఇంకెవరో కాదు. యెహోవా మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఆకాశాన్ని భూమిని దేవుడు ఏంటంటే వాటిని సాక్షులుగా పెట్టుకున్నారు. యెహోవా దేవుడు ఏంటంటే ఆయన సృష్టించినటువంటి ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పెట్టుకుని ఆయన మాట్లాడుతున్నారు. అంటే మీరు సాక్షులుగా ఉండండి, నేను ఇది చెప్తున్నాను, మీరు సాక్షులుగా ఉండండి. ఆకాశాన్ని భూమిని వాటిని వినమని యెహోవా దేవుడు చెప్తున్నాడు. అంటే పరిస్థితి ఎంత గంభీరంగా, ఎంత సీరియస్గా ఉంది. ఆయన ఆకాశాన్ని భూమిని వాటికి వినమని చెప్తున్నారన్నమాట. అంటే ఏంటి? భూమి వినడం, ఆకాశం ఈ 2 వినాలి. అంటే ఎంతో ఇష్యూ ఏంటంటే చాలా తీక్ష్ణమైనది, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట. అందుకనే యెహోవా దేవుడు ఆకాశాన్ని భూమిని కూడా వినమని అంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే పిల్లలంటే ఇక్కడ యూదా యెరూషలేము రాజ్యంలో ఉన్నటువంటి మనుషులు అనమాట. వీళ్ళు ఇశ్రాయేలీలే. వారు ఏమంటున్నారు? ఆయన ఏమని చెప్తున్నారు? నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసేది, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. అంటే దేవునికి మరుగైనది ఏది లేదు. ఆయన ఏంటంటే ప్రజల యొక్క పరిస్థితిని ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఆయన చెప్పగలిగినటువంటి సమర్థుడు. ఎందుకంటే మన హృదయంలో ప్రతి తలంపు, ప్రతి ఆలోచన, ప్రతి ఎంత చిన్న ఇదైనా సరే ఆయనకి తెలిసిపోతుంది. కాబట్టి మనం ఏంటంటే దేవుని దగ్గర నుంచి ఏది దాయలేం. అబ్రహాముని దేవుడు పిలిచాడు ముందు, నేను చూపించబో దేశానికి రా, నిన్ను ఏంటంటే ఆ యొక్క దేశాన్ని నీకు నీ యొక్క సంతానానికి నేను ఇస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, తర్వాత నిన్ను ఆశీర్వదించువని నేను చెప్పించువని నేను శపిస్తాను, నీ వల్ల సమస్త భూమి కూడా ఆశీర్వదించబడుతుందని అబ్రహాముని పిలిచాడు. అబ్రహాము ఒక కనానికి వెళ్ళి అక్కడ ఉన్నాడు. తర్వాత ఇస్సాకు, యాకోబు వీళ్ళు కూడా అక్కడే ఉండి దేవుణ్ణి వెంబడించారు. దేవుణ్ణి వాళ్ళు వెంబడించారు. తర్వాత యాకోబుకి 12 గోత్రాల యొక్క వారు అందరూ కూడా అక్కడ పెరిగి పెద్దవారయ్యారు. తర్వాత చూసినట్లయితే యోసేపు ఐగుప్తునికి అమ్మివేయబడ్డాడు. కానీ అక్కడ ఏంటంటే దేవుడు ఈ యొక్క యోసేపుని హెచ్చించి ఆ దేశాన్ని అంతటికీ కూడా గొప్ప ప్రధానిగా, రాజు తర్వాత రాజుగా చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు యాకోబు ఏంటంటే తన కుమారుడు అక్కడ ఉన్నాడని తెలుసుకుని గొప్ప ప్రధానమంత్రిగా అక్కడ ఏళ్తున్నాడని తెలుసుకుని ఏంటంటే దేవుని చిత్త ప్రకారం వీళ్ళందరూ కూడా యాకోబు వారి పిల్లలు తర్వాత వారి మొత్తం ఒక 70 మంది ఐగుప్తు వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏంటంటే 430 సంవత్సరాలు ఉండిపోతారు. అక్కడ 430 సంవత్సరాలు ఉండిపోయిన తర్వాత మోషే ద్వారా వాళ్ళు కనానికి నడిపించబడతారు. తర్వాత యెహోషువ వారికి ఏంటి ఆ యొక్క భూమిని అంతని, ఆ యొక్క కనాను దాన్ని అంతటినీ కూడా స్వాధీనం చేసుకుని యుద్ధాల ద్వారా దానికి పనిచేస్తాడు. పనిచేసిన తర్వాత తర్వాత ఏంటంటే ఇది 2 రాజ్యాలుగా విడిపోద్ది. సౌలు, దావీదు, సొలొమోను, తర్వాత రెహబాము కాలంలో ఏంటంటే 2గా విడిపోతుంది. విడిపోయిన తర్వాత అప్పుడు ఇక్కడ ఏంటి యోధారాజ్యం గురించి అది అనమాట పరిస్థితి. దేవుడు ఏంటంటే ఐగుప్తు నుంచి వాళ్ళని 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించి తీసుకొచ్చి వాళ్ళని ఎంతో ప్రొటెక్ట్ చేసి వాళ్ళు వాళ్ళ కాళ్ళ చెప్పులు చిరిగిపోలేదు, వాళ్ళ వస్త్రాలు కూడా పాతకలు అంత ఇదిగా మన్నాతోటి వాళ్ళని పోషించి
పగల మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారిని దేవుడు కాపాడి తీసుకొస్తాడు. అంత ప్రాముఖ్యంగా తన ప్రజలు, ఇశ్రాయేలు అంటే తన ప్రజలు అలా తీసుకొస్తారు. దేవుడు ఏంటంటే నా ఐగుప్తులో 10 తెగుళ్ళతోటి వీళ్ళని విడిపించి తీసుకుని వచ్చి ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో, ఆ కనాను దేశంలో వారు ఉంచుతారు. వారిని ఉంచినప్పుడు వారేంటి తిరగబడ్డారు. ఏంటి దేవునికి వ్యతిరేకంగా, యెహోవా దేవునికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. మోషేకి ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు కూడా వాళ్ళు వెంబడించలేదు. వెంబడించకుండా విగ్రహారాధన, భయంకరమైనటువంటి పాపాల్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయారు. కాబట్టి యెహోవా దేవుడు ఏంటంటే ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మనం ఎలాగ జీవించాలో మనకు తెలుసు. అయినప్పటికీ కూడా మనం ఏంటి, మన ఇష్టమైనటువంటి త్రోవలకి మనం తొలగిపోయి ఏంటంటే మనం సర్పం చేత మోసపడిపోతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు ఈ యొక్క యెషయా మొదటి అధ్యాయంలో దేవుడు ఈ యొక్క యూదా ప్రజలతో మాట్లాడినట్టే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఏంటి, దేవునికి ఇష్టమైన జీవితం జీవిద్దాం, దేవుని యొక్క ఆజ్ఞలను మనం వెంబడిద్దాం. లేకపోతే ఏంటంటే మనం దేవునికి దూరంగా అయిపోయిన వాళ్ళం అవుతాం. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఎద్దు తన కామందు నరుగును. అంటే ఎద్దులు ఇవి ఉన్నాయనుకోండి, ఇవి యొక్క ఈ యానిమల్స్ని పెంచుకునే వాళ్ళు ఉంటే వాళ్ళ మాట ఎంతో ఇదిగా ఉంటాయి. ఇక్కడ రమ్మటకు వస్తాయి, తర్వాత ఎంతో ఇదిగా అవి ఒబే అవుతూ ఉంటాయి. అవి కావాల్సిన పనులన్నీ కూడా చేస్తూ ఉంటాయి. తర్వాత గాడిద సొంత వారి దొడ్డి తెలుసుకున్నాడు. ఆ గాడిదలు ఏంటంటే ఏ దొడ్డిలో ఉంచుతారో వాటిని అనేది వాటికి తెలుసు. అట్లాగేంటంటే మనకి బుద్ధి రావాలని, జ్ఞానం రావాలని దేవుడు ఏంటంటే ఈ యొక్క జంతువుల్ని ఉదాహరణగా మనకి చెప్తున్నాడు అనమాట. వీటిని బట్టి అయినా కూడా మనుషులు జ్ఞానాన్ని సంపాదించుకుంటారు, తెలివిగా వింటారు, నాకు ఒబే అవుతారు అని దేవుడు ఇక్కడ వాటిని గురించి ఇక్కడ ప్రస్తావించారనమాట. తర్వాత ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఏమంటే ఇశ్రాయేలీలకి ఏంటి తెలివి లేదు, నా జనులు యోచించట్లేదు. అంటే నా యొక్క మార్గాన్ని విడిచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఏంటి, మనకి ఇక్కడ ఇశ్రాయేలుకి తెలివి లేదు, నా జనులు యోచింపరు. ఇప్పుడు మనం చూసినట్లయితే మనం ఈ భూమి మీద ఎంతో క్వాలిఫికేషన్ సంపాదించవచ్చు, ఎంతో చదవచ్చు, ఎంతో పెద్ద ఉద్యోగాలు చేయొచ్చు. కానీ మనం దేవుని వెంబడించట్లేదు అనుకోండి, అప్పుడేంటి మన పరిస్థితి కూడా ఇంతే. ఏంటి, మనకు తెలివి లేదు, మనకి యోచన లేదని అర్థం వస్తుంది అనమాట. మనం చేయవలసింది ఏంటి, మనం దేవుని వెంబడించాలి. నువ్వేం చేస్తున్నా సరే, నువ్వు ఎంత పెద్ద ఉద్యోగమైనా, ఎంత తెలివితేటలు ఉన్నవాడమైనా సరే, నీకు నోబెల్ ప్రైజ్ వచ్చినా కూడా నువ్వేం చేయాలంటే నీవు ఏంటంటే దేవుణ్ణి వెంబడించాలి, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించాలి. అవి చేయకపోతే నీకు తెలివి లేదు, నీకు యోచన లేదన్నట్టే దేవుని దృష్టిలో ఉంటాం. మనం ఈ భూమి మీద జీవిస్తున్నాం, మనం ఎంతో తాపత్రయం పడతాం, ఎంతో చిన్న వయసులోనే పెద్ద ఉద్యోగాలు, లేకపోతే ఐఏఎస్, ఐపీఎస్ అట్లాంటివన్నీ కూడా మనం సంపాదించవచ్చు. మనం అవన్నీ కూడా ఏంటంటే ఈ లోకంలోనే. కానీ దేవుని దృష్టిలో మనం ఎలాగున్నాం, దేవుని దృష్టిలో మనం ఆయనకి ఇష్టలుగా ఉన్నామా అనేది మనం చూసుకోవాలి. మనం దేవుని ఆజ్ఞలు వెంబడిస్తున్నామా, దేవుని వాక్యాన్ని వెంబడిస్తున్నామా, ఆయనకి ఇష్టమైన జీవితం మనం ఈ భూమి మీద మనం జీవిస్తున్నామా లేదా అనేది మనం ఏంటంటే మనం ప్రతిరోజు కూడా మనం లెక్క చూసుకోవాలి. మన జీవితాన్ని మనం లెక్క చూసుకోవాలి. 4వ వచనంలో చూసినట్లయితే, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, వారు యెహోవాను విసర్జించున్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇక్కడ చూసినట్లయితే పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. ఇక్కడ దేవుడు ఈ యొక్క ప్రజలను చూసినప్పుడు ఎట్లాగున్నారంటే పాపంతో నిండిపోయి ఉన్నారు. దోషభరితమైన ప్రజలారా, పాపిష్టి జనమా, దుష్ట. ఇక్కడ దేవుడు ఏంటంటే వాళ్ళ యొక్క హృదయస్థితిని బట్టి వాళ్ళు తొలగిపోయారు దేవుని యొక్క మార్గం నుంచి. కాబట్టి ఆయన ఆ విధంగా అడ్రస్ చేస్తున్నారు ప్రజల్ని. ఇప్పుడు కూడా చూసినట్లయితే లోకం తీరు అట్లాగే ఉంది. దీనికి ఏమాత్రం కూడా భిన్నంగా లేదు. నోవాహు దినాల్లో ఉన్నట్లుగా అక్రమం, అన్యాయం చూసినట్లయితే ఎంతో భయంకరమైన మానవుల యొక్క హృదయం ఎంతో మనం ఊహించలేకపోతున్నాం. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో, నమ్మిన వాళ్ళే మోసం చేస్తున్నారు. ఎంతో అక్రమం, ఎంతో అన్యాయం. ప్రజలందరూ కూడా ఎంతో విపరీతమైన మత్తులో ఉండాలనేటువంటి కోరుకుంటున్నారు. ఇంత పూర్వం అయితే ఈ యొక్క ఆల్కహాలు అలాంటివి ఉండే, కానీ ఇప్పుడు ఇంకా డ్రగ్స్, తర్వాత గుట్కా, తర్వాత ఇంకేవేవో ఇవన్నీ కూడా ఏంటి గంజాయి మొదలగునవన్నీ కూడా ఏంటంటే వీళ్ళు వాటికి అలవాటు పడిపోతున్నారు. వాటికి అలవాటు పడిపోయి ఎప్పుడు మత్తులో ఉండడానికే ప్రయత్నిస్తారు. ఆ మత్తు
మత్తులో ఉంటే ఏంటంటే అనేకమైన వాళ్ళేంటి తర్వాత వాళ్ళు క్రిమినల్స్గా తయారైపోతున్నారు. వాళ్ళేంటి మత్తులో ఉంటే వాళ్ళకి విచక్షణ ఉండదు, విచక్షణ జ్ఞానం కోల్పోయి ఇంకా ఎవరు అనేది కూడా వాళ్ళకి అర్థం కాకుండా అంత అన్యాయంగా జీవిస్తున్నారు. దేనివల్ల ఇది ఈ మత్తులో ఉండడం వల్ల. నార్మల్గా ఏంటంటే పొద్దున్నే మనం టీ తాగుతాం అంతే, సాయంకాలం అయిపోయిన తర్వాత ఎందుకు బీరు తాగడం? మనం క్రైస్తవులం, మనం ఎందుకు అది అవసరమా? దానివల్ల ఏంటంటే మనకి ఆరోగ్యం పాడైపోతుంది. ఎంతో విధమైనటువంటి మనకి మంచి సొసైటీలో మనకి మంచి పేరు ఉండదు. దేవుడు కూడా మత్తులుగా ఉండొద్దని చెప్తున్నాడు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి, మన హృదయంలో ఇప్పుడు ఈ యొక్క వ్యసనాలు ఇవన్నీ కూడా ఏంటంటే నీ హృదయంలో నువ్వు కోరుకుంటేనే నువ్వు చేయగలవు. నువ్వు ఇష్టపడితేనే నువ్వు పలానాది సాయంకాలం అయిన తర్వాత పలానా చోటుకి వెళ్ళి నేను ఏదో తాగాలి, బీరు తాగాలి, లేకపోతే ఇంకోటి తాగాలి అని నువ్వు అనుకుంటేనే వెంటనే నీలో సాతాను ప్రవేశిస్తాడు. సాతాను ప్రవేశించి నిన్ను అక్కడికి నడిపించేస్తారు. కొంతకాలం అయిన తర్వాత నీకు అదేమీ ఒక తప్పుగా అనిపించదు. ఒక అలవాటు పొద్దున టీ తాగినట్టే సాయంకాలం బ్రాందీ షాప్కి వెళ్ళిపోయి తాగడం. ప్రభు నిన్ను విడిపిస్తాడు. ప్రభు నీ కోసం సిలువలో రక్తం కార్చాడు. ఎందుకు అంత బలహీనుడుగా అంత సైతానికి లోపడిపోయే వ్యక్తిగా నువ్వేమీ జీవించక్కర్లేదు. దేవుడు నీకేంటంటే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చాడు. అంతేగాని ఈ విధంగా సైతాను సర్పానికి నువ్వు ఎందుకు లోపడతావు? దేవుడు ఉన్నాడు. దేవుడు సిలువలో ఆయన రక్తాన్ని కార్చాడు. నువ్వు ఆ యొక్క రక్తంలో నీకు పూర్తి జయం ఉంది. కాబట్టి నువ్వు విడుదల పొందు. నీ యొక్క మనసులో ఏంటంటే నేను ఈ రోజు నుంచి తాగను, లేకపోతే ఈ రోజు నుంచి స్మోకింగ్ చేయను, అట్లాగా అలాంటి వ్యసనాలు నీకుంటే వాటన్నిటి నుంచి డిసైడ్ చేసుకో. నువ్వు డిసైడ్ చేసుకుంటే ప్రభు నీ దగ్గరే సమీపంగా ఉన్నారు. ఆయన నీకు సహాయం చేయలేక ఉన్నారు. నువ్వు ఇష్టంగా బ్రాందీ షాప్కి వెళ్ళిపోయి తాగితే దేవుడు నీకు సహాయం చేయరు. కానీ నేను తాగకూడదని నువ్వు నిశ్చయించుకుంటే ప్రభు నీకు ఖచ్చితంగా సహాయం చేసి నీకు విడుదల దయచేస్తారు. తర్వాత బైబిల్ చదువుకుంటే దేవుని యొక్క ఆత్మ నీతో మాట్లాడతారు. అటు విధంగా ఏంటంటే మనం దేవునికి లోపడాలి. దేవుని ఆజ్ఞలు మనం శిరసా వహించాలి. వాటి ప్రకారం మనం జీవించాలి. అంతేగాని ఈ లోక మార్గం అందరూ తాగుతున్నారని కదా నువ్వు క్రైస్తుడు నువ్వు వెళ్ళి తాగడానికే లేదు. అక్కడ చూసినట్లయితే ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఈ యొక్క పాపకార్యాలు చేస్తూ వాళ్ళకి ఏంటంటే వాళ్ళపై దేవుణ్ణే దూషిస్తున్నారు. తర్వాత వాటి యొక్క దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నారు. తర్వాత చూసినట్లయితే నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేళ ఇంకనూ కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యాను. ఇక్కడ చూసినట్లయితే పాపం చేయడం వల్ల ఏంటి అనేకమైన రోగాలు, అనేకమైన వింత రోగాలు ఇప్పుడు వచ్చేస్తున్నాయి. ఎంతో కష్టంగా ఉంటుంది పరిస్థితులు. హాస్పిటల్ అన్నీ నిండిపోతున్నాయి. దేనివల్ల ఇవన్నీ పాపం వల్ల ఈ విధంగా ప్రతివాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమైన. ఈ రోజులు ఏంటంటే గుండె జబ్బులు చాలా ఎక్కువైపోయాయి. ఇంత పూర్వం ఉన్నట్టుగా లేదు, ఇంత పూర్వం చాలా తక్కువగా ఉండే. ఇదంతా ఏంటంటే పాపం వల్ల ఏంటంటే దేవుని యొక్క ఉగ్రత ఈ యొక్క డిసీజెస్ ఈ యొక్క జబ్బుల రూపంలో ఏంటంటే మనుషుల మీదకి వస్తున్నాయి. కాబట్టి మనం పాపాన్ని విడిచి దేవుని వెంబడిద్దాం. ఇక్కడ చూసి అరకాల మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఎక్కడ చూసినాను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క పరిస్థితి, ఈ యొక్క రోగాలు, ఈ యొక్క అనారోగ్యాలు ఇవన్నీ కూడా ఈ యొక్క మనుషుల్ని వెంబడిస్తున్నాయి. ఎందుకు? వీళ్ళు ఏంటంటే ఎంతో పాపం చేయడం వల్ల పాపం చేయడం మనుషులకి ఏమైందంటే అది ఒక రొటీన్, ఒక అలవాటు. కొంతమందికి అది తప్పు, అది చేయకూడని పని, దేవుడు ఇష్టపడ్డు, దేవుడు అసహించుకుంటాడు అని తెలీదు, ఒక రొటీన్గా చేసేస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అనారోగ్యాలు తర్వాత ఈ డిసీజెస్ అన్నీ కూడా రొటీన్గానే ప్రజలకు వచ్చేస్తున్నాయి. వాటి నుంచి మనం దూరంగా ఉండి దేవుడితో యొక్క ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. తర్వాత చూసినట్లయితే ఇంకనూ ఇలాగ మీ దేశం పాడైపోయాను, మీ పట్టణంలో అగ్ని చేత కాలిపోయాను, మీ ఎదుటనే అన్యులు మీ భూమిని తినివేయుచున్నారు, అన్యులకు తటస్థించి నాశనం వలె పాడైపోయాను, ద్రాక్ష తోటలను గుడిసెలను దోసపాదుల్లోని పాకివలను ముట్టడి వేయబడిన పట్టణములను సియోను కుమార్తె విడివబడి ఉన్నది. ఇంక ఇట్లాగా ఈ యొక్క పరిస్థితి, ఈ యొక్క ప్రజల పరిస్థితి, ఈ యొక్క పాపం చేయడం వల్ల ప్రజలకు వచ్చేటువంటి ఆ యొక్క రిజల్ట్స్ అన్నీ కూడా ఇక్కడ తెలియజేయబడుతున్నాయి. తర్వాత చూసినట్లయితే ఇక్కడ 15వ వచనం, మొదటి అధ్యాయం 15వ వచనంలో మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుగుకోండి, శుద్ధి చేసుకోండి, మీ
మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకునుడి. న్యాయం జాగ్రత్తగా విచారించుడి. హింసించబడు వారిని విడిపించుడి. తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి. విధవరాల పక్షముగా వాదించుడి. తర్వాత ఇక్కడ ఏంటంటున్నారు, మనం ప్రార్థన చేసిన చేతులు చాపినా కూడా ఆయన విన్నంటున్నారు. ఎందుకంటే మన పరిస్థితి, మనం హృదయంలో పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, ఎదురోళ్ళకి కీడు చేయాలని, ఎదురోళ్ళని చంపేయాలని, అలాంటి దుష్టమైన తలంపులు, దుష్టమైనటువంటి ప్రవర్తన, అలాంటివన్నీ కూడా దేవునికి ఇష్టం లేని పనులన్నీ మనం చేయడం వల్ల ఆయన ఏమంటున్నారు, మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటున్నాను, మీరు బహుగా ప్రార్థన చేస్తున్నాను, నేను వినను. ఇప్పుడు కరోనా ఉంది, కరోనా గురించి ప్రపంచంలో వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. కానీ ఏంటంటే అది తగ్గట్లేదు. ఎందుకు అది నశించిపోవట్లేదు. ఎంతో పూర్వం అయితే ఏదన్నా ఇక అనారోగ్యం, వైరస్ ఇలా వచ్చిందంటే కొన్ని ప్రాంతాలకే అది పరిమితమైంది. ఇప్పుడు ఏంటంటే ప్రపంచం అంతా పెండమిక్, ప్రపంచం అంతా కూడా వ్యాపించింది. కానీ అనేక మంది క్రైస్తవులు బ్రెజిల్ అలాంటి కంట్రీలో రోడ్డు మీద మోకాళ్ళని ప్రార్థన చేస్తున్నారు. కానీ ఇది తగ్గిపోవట్లేదు. అంటే ఏంటి, మన ప్రార్థన సరిపోవట్లేదు. ఆ దేవుని యొక్క కోపానికి, ఆ దేవుని యొక్క ఉగ్రతకి ఏంటంటే ఆ యొక్క మన ప్రార్థనలు సరిపోవట్లేదు. మనం తగ్గించుకోవాలి. మనం తగ్గించుకుని మనం పశ్చాత్తాపడి దేవునికి ప్రార్థన చేయాలి. పశ్చాత్తాపడకుండా ప్రభువా ఈ కోవిడ్ని తీసేయి, ప్రభువా దీన్ని తొలగించు, ఈ వైరస్ని నాశనం చేసేసే అని ప్రార్థన చేయడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు. అందుకనే దేవుడు ఏంటంటే ఈ కోవిడ్ని తీయట్లేదు. కానీ మనుషులు మారాలి. మనుషులు మారి పశ్చాత్తాపడి మారుమనసు, రక్షణ, పాపక్షమాపణ పొంది ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. మన ప్రార్థన అంగీకరించి అప్పుడు ఈ యొక్క కోవిడ్-19 దాన్ని పూర్తిగా ఆయన తొలగిస్తాడు. వ్యాక్సిన్ ఆయన పంపిస్తారు. కాబట్టి ఏంటంటే మనం దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించాలి. తర్వాత చూసినట్లయితే 18వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపముల రక్తముల ఎర్రని వైనను అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రుబొచ్చు వలె తెల్లనివగును. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, లెట్ us reason together. మన వివాదం, రండి మన వివాదం తీర్చుకుందాం. అంటే దేవునికి మనకి కూడా ఒక డిస్ప్యూట్ ఉంది, ఒక వివాదం ఉంది. ఆ వివాదాన్ని తీర్చుకుందామని దేవుడే మనల్ని పిలుస్తున్నారన్నమాట. కాబట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఈ యొక్క వివాదంలో మనం చేయవలసింది ఏంటంటే, ఇటు ప్రక్కనేమో దేవుడు ఉన్నాడు, ఇటు ప్రక్కనేమో మనుషులు ఉన్నారు. ఈ యొక్క దేవుడు ఏం చెప్తున్నాడు, మన వివాదం తీర్చుకుందాం అంటే ఆయన ఈ యొక్క డిస్ప్యూట్ని లెట్ us reason together, ఈ డిస్ప్యూట్ని ఆయన సెటిల్ చేస్తానంటున్నారు. ఇప్పుడు మనుషులు సెటిల్ చేసేదైతే బలహీనులకి, బలహీన వర్గం వారికి అన్యాయం జరగచ్చు. కానీ ప్రభు చేసేది ఏంటంటే ఆయన ఏమంటున్నారు, మీ పాపంలో రక్తం వల్ల ఎర్రని వేయను అవి హిమము వలె తెల్లబడును. అంటే మన పాపాలు ఎలాగున్నాయి, ఆయన దృష్టికి రక్తం వల్ల ఎర్రగా ఉన్నాయి. వాటిని ఏం చేస్తానంటున్నారు, ఆయన పరిశుద్ధ రక్తంలో కడిగి, ఆయన సిలువ రక్తంలో కడిగి వాటిని ఏంటంటే హిమము వలె, అంటే మంచు యొక్క స్నో అది ఎంత తెల్లగా ఉంటుంది అంత తెల్లగా చేస్తానంటున్నారు. కాబట్టి ఆ శక్తి ఆయనకే ఉంది, ఆయన రక్తంలో ఉంది. తర్వాత కెంపు వలె ఎర్రని వైనను అవి గొర్రుబొచ్చు వలె తెల్లని వగును. అంటే కెంపు అంటే రూబీ ఎంత ఎర్రగా ఉంటుంది, మన పాపాలు అంత ఎర్రగా ఉన్నప్పటికీ కూడా అవి గొర్రుబొచ్చు వలె తెల్లగా చేస్తాను. అంటే మన యొక్క పాపాలు ఇంకా ఏమీ ఉండవు. కాబట్టి మనం చేయవలసింది ఏంటి, మన హృదయం అంతటితో కూడా దేవుని సమీపిద్దాం, దేవుని దగ్గరికి వెళ్దాం. ఆయన రండి మన వివాదం తీర్చుకుందాం అంటున్నారు కదా. ఆయనకి మనకి డిస్ప్యూట్ ఉంది. ఏమిటి, మనం పాపాత్మలో ఆయన పరిశుద్ధుడు, కానీ మనం పరిశుద్ధులుగా అవ్వాలి. ఏంటి, మీ పాపాలన్నింటినీ ఒక్కొక్కటి నేను కడిగేసి మిమ్మల్ని పరిశుద్ధులుగా నా దగ్గరకు చేర్చుకుని మిమ్మల్ని పరలోకానికి అర్హులుగా నేను చేస్తాను అని మనల్ని రమ్మంటున్నారు. కాబట్టి ఈ పిలుపుకి మనం లోబడి మనం ఏం చేయాలి, దేవుని దగ్గరికి వద్దాం. దేవుని దగ్గరకు వచ్చి మన పాపాలన్నీ ఒప్పుకుందాం. మన పాపాలన్నీ మనం రక్షణ, మారుమనసు, పాపక్షమాపణ పొందుదాం. కాబట్టి మనం చేయవలసింది ఏంటి, ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడే మన పాపాలన్నీ ఒప్పుకోవాలి. మన హృదయ స్థితి అంతా కూడా ఆయనకు తెలుసు. మనం తలంపులు, మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి విషయం, మనం ఏమి తలంచుకున్నా అన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి మనం ఆయన దగ్గర నుంచి మనం ఎక్కడికి కూడా పారిపోలేం, ఎక్కడికి కూడా ఎస్కేప్ అవ్వలేం. కాబట్టి ఏంటంటే మనం దేవుని దగ్గరికి వద్దాం. దేవుని దగ్గరికి వచ్చి మనం ఆయన యొక్క రక్తంలో మన పాపాలు కడుక్కుందాం. మనం ఆయన్ని క్షమించమని అడుగుదాం. ఆయన ఏంటి, మన సమస్త పాపాల నుంచి మనల్ని క్షమించి ఆయన మనల్ని పరిశుద్ధులుగా మారుస్తారు. పరిశుద్ధులుగా మార్చి పరలోకంలో మనల్ని చేస్తాడు. కాబట్టి హృదయం అంతటితో కూడా మనం దేవుణ్ణి వెంబడిద్దాం. ఈ మాటలను దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రేమకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను.
చెల్లించుకుంటున్నాం నాయన. ఇదిగో నాయన ఈ సాయంకాల సమయన నాయన నీ వాక్యం తండ్రి నాయన సర్పం ఎత్తిపోకుండా కాపాడండి, నీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన. నీవే సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు మీరు బ్రదర్ జయసత్న గారి వాక్యోపదేశం విన్నారు కదా. మీ అందరికీ శుభం కలుగునని ఆశిస్తున్నాం. ప్రతి మంగళవారం 8:30 నుంచి 9 గంటల వరకు ఇదే ఛానల్లో మీరు తప్పక వినగలరని ఆశిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.